విజయవాడ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేశారు. ఇటీవల సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ 5 విద్యార్థులు దొరికిపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. విజయవాడ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై ఒక నివేదిక సిద్ధం చేశారు. ఇటీవలే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ 5 విద్యార్థులు పట్టుబడ్డారు. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎంబీబీఎస్ విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పట్టుబడిన ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. గత 10 రోజులుగా జరుగుతున్న పరీక్షలు రేపటితో ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత 2 పరీక్షల్లో విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ 5 విద్యార్థులు పట్టుబడ్డారు. దీంతో వరుసగా విద్యార్థులు పట్టుబడిన అంశం మీద ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దీనికి కళాశాల ఏదైతే సిద్ధార్థ వైద్య కళాశాలలో ఈ విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడుతూ పట్టుబడ్డారు. దీంతో అక్కడ ఎవరైతే కంట్రోలర్ ఆఫ్ చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటారో అతను ఆ సూపరింటెండెంట్ తో పాటుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎవరైతే ఇన్విజిలేటర్లుగా ఉన్నారో ఒక 8 మంది, వాళ్ళతో పాటు ఈ మొత్తం ప్రశ్న పత్రాన్ని అందించే విభాగానికి సంబంధించిన క్లర్కులు 2 మొత్తం 12 మంది మీద చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ అయితే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి నివేదిక అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బదిలీ చేయాలా లేకపోతే వాళ్ళ మీద శాఖాపరమైన కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు తీసుకోవాలా అనే దానికి సంబంధించి ప్రభుత్వానికి అయితే ఈ నివేదికని పంపించబోతా ఉన్నారు. రేపు ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఒక ఆదేశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న ఈ ఫ్యాకల్టీ అందరూ కూడా 5 ఏళ్ల పై నుంచి కూడా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. సాధారణంగా వీళ్ళందరినీ 5 ఏళ్ల తర్వాత బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఇక్కడే తిష్ట వేసుకొని వీటన్నిటిలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మాల్ ప్రాక్టీస్ కి కారణమయ్యారని నివేదికలో గుర్తించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్యలకు సంబంధించిన ఆదేశాలు రేపిచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. విజయవాడ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేశారు అధికారులు. ఇటీవల సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ 5 విద్యార్థులు పట్టుబడ్డారు. దీనిపై ఏపీ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. నివేదికలో 12 మందిపై చర్యలకు సిఫార్సు చేస్తూ ఒక నివేదిక ఇచ్చింది. కళాశాల సూపరింటెండెంట్, ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజిలేటర్లు, 2 క్లర్క్లపై చర్యలకు సిఫార్సు చేశారు. ఉద్యోగులపై బదిలీ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రేపు ప్రభుత్వానికి నివేదిక చేరబోతోంది.